ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఒక ప్రళయం రాబోతుందండి. శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు. అయితే ఎవరి జీవితంలో ప్రళయము అనేది రాబోతుంది, ఎందుకు శివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు, అలాగే రేపటి రోజున మీరు జాగ్రత్తలు వహించవలసినటువంటి అంశాలు ఏమిటి, ఈ అంశాల్లో ఈ యొక్క జాతకాలు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అండి. కాబట్టి ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియో మీకు నచ్చితే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలా మంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు శివరామరాజు గారు. మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువు గారిని సంప్రదించవచ్చండి. మనం ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా కానీ మనకు అయితే ఒక శాశ్వతమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని అయితే గురువు గారు మనకు ఫోన్ కాల్ ద్వారానే మనకు అయితే తెలియపరుస్తారు. గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9172001817. అది మీకు ఏ సమస్య అయినా కావచ్చండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీయానం, ధనం నిలకడ అనేది లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల వాదులు, స్త్రీ పురుషుల వశీకరణం, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని వితిన్ 24 అవర్స్లోనే మీకు ఒక చిన్నపాటి ప్రయత్నాన్ని అయినా ఖచ్చితంగా ఫలిస్తుందండి. కాబట్టి మన గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కల వైపు నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిచక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. అసలు మీ యొక్క జీవిత పయనము అనేది ఏ విధంగా సాగబోతుంది, మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా ఈ సమయంలో వీరి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు ప్రతికూలతగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే వీరిది చాలా మంచి మనస్తత్వం కలవారై ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారిని అగ్నితత్వపు రాశిగా పోల్చుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క రాశివారు బగబగ మండేటువంటి తత్వంతో ఉంటారు అనే చెప్పాలి. కొంచెం కోపము అనేది పౌరుషము కూడా అధికంగానే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అదే చేస్తూ ఉంటారు. ఈ లక్షణం కారణంగా ఇబ్బందులకు కూడా వీరు గురి అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి స్థిరమైనటువంటి ఆలోచన అనేది వీరికి ఉండదు అనే చెప్పాలి. వీరి యొక్క ఆలోచనలు కావచ్చు, లేదంటే తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, త్వరగా మారిపోతూ ఉంటాయండి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తూ ఉంటాయి. అలాగే కాస్త తొందరపాటుతనంతో కొన్ని సాధించగలుగుతారు. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసు అనేది లగ్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశి క్షత్రియ రాశి కాబట్టి ఈ యొక్క రాశి వారు పురుషాలంకారంతో శక్తివంతులుగా కూడా ఉంటారు అనే చెప్పాలి. ఈ యొక్క రాశి వారికి పట్టుదల అనేది కార్య సాధన కూడా అధికంగానే ఉంటుంది. వీరిలో ఉండేటువంటి కొన్ని లక్షణాలను కలిగి ఉంటారు. అయితే కొంచెం మొండితనము అనేది కూడా వీరికి అధికంగానే ఉంటుందనే చెప్పుకోవచ్చు అన్నమాట. వీరికి అంటే ఏ విధంగా అయినా చెప్పుకోవడము అనేది కోసం కొన్ని సార్లు అయితే వీరు దేనినైనా కూడా సిద్ధం పడి దాన్ని చెప్పుకోవాలి అనే విధంగా చేస్తూ ఉంటారండి. ఈ విధంగా వీరి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క రాశివారు వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీనికి తోడు ఒడిదుడుకులు కూడా వీరికి అధికంగానే ఉంటాయి. శ్రమించి అనేకమైనటువంటి బాధ్యతలు అయితే నెరవేర్చుకొని మంచి స్థితిలోకి చేరుకునేటువంటి అవకాశము కూడా వీరికి అధికంగా ఉంటుంది. బాల్యంలో కష్టాలు అన్నింటినీ కూడా అనుభవించారు. యవ్వనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. కుటుంబం యొక్క పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటాయి. భారమైనటువంటి కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది. కానీ స్నేహితులు మాత్రం వెనకంజు వేయకుండా ఉంటారు. వీరికి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి లక్షణము అనేది వీరికి అధికంగా ఉంటుంది. వీరి యొక్క శక్తిని
మించి కొన్ని సందర్భాల్లో సహాయము అనేది కూడా ఇతరులకు అందిస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి బంధువర్గంలో ఆస్తుల కోసము ఎదురు చూసేటువంటి వారు ఎక్కువగా వీరిని వెతుకుతూ ఉంటూ చూసి వీరి యొక్క వెదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పాలండి. ఆస్తిపాస్తులు ఎక్కువగా సంపాదిస్తే ఓర్వలేనటువంటి తనము అనేది, డబ్బును ఆశించే తత్వాలు అనేవి ఉంటాయి వారి ఎదుటివారికి. అలాగే వీరి యొక్క ఆస్తి కోసము ఎదురు చూసేటువంటి వారు కూడా వీరిపైన కుట్రలు అనేవి చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క మేషరాశికి చెందినటువంటి పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం వీరిపైన పెత్తనము అనేది కొనసాగించడానికి అవకాశం అయితే ఉంది. సాహస క్రీడల పట్ల ఈ యొక్క రాశి వారికి అధికంగా ప్రోత్సాహాలు అనేవి ఉంటాయి. భూమి న్యాయం, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారాలు, క్రీడలు, సాంకేతికం ఇటువంటి రంగాల్లో అయితే వీరు బాగా రాణించగలుగుతారండి. ముఖ్యంగా ఈ అంశాల్లోకి వస్తే కనుక ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు మీరు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, లేదంటే మానసిక క్షోభకు గురయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. కొన్ని పరిస్థితుల యొక్క ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతో కృంగిపోతూ ఉన్నారు. వారి మూలంగా మీకు చెడ్డ పేరు అనేది వచ్చింది. వారి మూలంగా మీరు చేయనటువంటి తప్పులకు నిందలు పడవలసినటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో ఎదురయ్యాయి. మీ గురించి బయటకు రాగానే మాట్లాడుతూ, మీ ముందు బాగానే మాట్లాడుతూ, మీ వెనకాల మాత్రం చెడు ప్రచారము అనేది చేస్తూ ఉన్నారు. వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయము అనేది రాబోతుందనే చెప్పాలి. ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించేటువంటి తీరుకు వారికి పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని అయితే చూపించబోతున్నాడు అండి. శివుడు 3వ కన్ను తెరిచి వారికి గుణపాఠం అనేది నేర్పించబోతున్నాడు. వారి యొక్క జీవితంలో ఇదివరకు మీ పట్ల ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనేటువంటి విషయాన్ని అయితే వారు ఖచ్చితంగా అర్థం చేసుకోగలగాలి. దీనికి కారణం అంతా కూడా ఆ యొక్క పరమశివుడు వారిని క్షమించేదలుచుకోలేదు. కాబట్టి వారి యొక్క జీవితంలో వారికి చక్కటి గుణపాఠం అయితే ఖచ్చితంగా నేర్పించుతాడు. కాబట్టి ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహము అనేది మీ పైన ఉంటుంది. ఇక ఆ యొక్క పరమశివుడి యొక్క ఆగ్రహము అనేది మీకు కీడు తెలిసినటువంటి వ్యక్తులపై అధికంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా గుణపాఠము అనేది నేర్చుకొని ఖచ్చితంగా తీరుతారు అని చెప్పాలి. అలాగే మీ జీవితంలో వారు చేసినటువంటి తప్పు ఏంటో గుర్తించి వారి యొక్క తప్పును సరిదిద్దుకుంటారు. మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు. ఈ విధంగా మీ జీవితంలో ఒక మంచి అద్భుతం అయితే జరగబోతుందండి. ఇక మీకు అయితే ఒక అంశంలో మాత్రం ఈ 2020 సంవత్సరంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపించకపోవటం లేదు. ఆల్కహాల్ సేవించి ధైర్యం అనేది అస్సలు చేయకూడదండి. ప్రమాదకరమైనటువంటి సూచన కాబట్టి ఆల్కహాల్ సేవించినటువంటి వారు డ్రైవింగ్ని అస్సలు చేయకూడదు. కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీకు అవసరమండి. ఈ విషయంలో జాగ్రత్తలు కనుక మీరు తీసుకోకపోతే అనేకమైనటువంటి సమస్యలు, ప్రమాదాలు మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించినటువంటి వారు మీరే అవుతారు. కాబట్టి మీరు మాత్రం తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మీకు కీడు చేసినటువంటి వ్యక్తులకు ఆ యొక్క పరమశివుడు శిక్షించదలుచుకున్నాడు. మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారో ఆ యొక్క అవమానాలను కూడా ఎదుర్కోబోతున్నారు. వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడనున్నారు. ఇక జీవితంలో మీ యొక్క ఫలితాలను అయితే చూసుకోగలుగుతారండి. మీ యొక్క జీవితంలో వారి యొక్క జీవితంలో ప్రళయం అనేది వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారు ఇబ్బందులు పాలవుతారు. మిమ్మల్ని అవమానించినటువంటి వారు అవమానాలు పాలవుతారు. ఆర్థిక పరంగా నష్టపరిచినటువంటి వారు అయితే వారు కూడా ఆర్థిక పరంగా నష్టపోయేటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా కనబరుస్తున్నాయి. అలాగే మిమ్మల్ని మానసిక శోభకు గురి చేసినటువంటి వారు మానసిక శోభకు గురి అవుతారు. అంటే మీ పట్ల ఏ విధంగా అయితే వారు ప్రవర్తించారో అటువంటి ఫలితాలను అయితే వారు ఖచ్చితంగా ఎదుర్కొనేటువంటి విధంగా ఆ యొక్క పరమశివుడి యొక్క ఆగ్రహం అనేది ఉంటుందండి. కాబట్టి మీరు మాత్రం కొంచెం జాగ్రత్త. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు, దగ్గర ప్రయాణాలు చేసేటువంటి వారు దైవం యొక్క విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ నియమాలు అయితే ఖచ్చితంగా నిబంధనలు అస్సలు ఉల్లంఘించకూడదు. ఇక ఆల్కహాల్ సేవించి అయితే అసలు డ్రైవింగ్ అయితే చేయకండి. చాలా ప్రమాదకరమైన ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. సో చూస్తారు కదండి, ముఖ్యంగా మీ యొక్క అనుకూలత ఫలితాలను పొందుకోవడానికి మీరు మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలను మరిన్ని పొందుకోవడానికి హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే కొంచెం మీ యొక్క గ్రహస్థితులకి, మీ యొక్క
గ్రహాలకు పూజలు అనేది చేయించుకోండి. ఈ యొక్క వ్యక్తులు ఈ యొక్క శని భగవాన్ని కూడా ఆరాధించండి. మీకు వీలైతే మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ జీవితంలో మరెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ అంశాల్లో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క జీవితంలో సక్సెస్ అయితే మీరు అతి త్వరలోనే చూడబోతున్నారండి. ఈ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు. వారి జీవితంలో పరమశివుడు మూడవ కన్ను తెరిచేటువంటి వారికి అనుకూలత ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరు మాత్రం ఎటువంటి అంశాల పట్లైనా చాలా ధైర్యంగా ఉండవచ్చు. సో చూసారు